ఒక్కటి మాత్రం చెప్తా ఏంది అని అంటే, ఇంత ఇంత పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోకండి ప్లీజ్. నాకే చాలా భారంగా ఉంది నువ్వు తీసుకునే డెసిషన్. అంటే నువ్వు ఎంత ప్రేమిస్తే ఇది తీసుకొని ఉంటావు అది కూడా అర్థం చేసుకోగలుగుతా. ఇదొక యాంగిల్. ఇలాంటి డెసిషన్ తీసుకోవాలి అంటే ఎంత పిచ్చి ప్రేమ ఉండాలి అసలు ఈ రక్షకి, ఒకప్పటి రాకేష్కి ఆ అమ్మాయి పైన అనేది అక్కడ అర్థమవుతుంది. కాదనడానికి లేదు. బట్ ఎట్ ద సేమ్ టైం నీ కోసం లేదా నువ్వు చేయాల్సిన పనులు భూమి పైనవి చాలా ఉంటాయి. వాటి వల్ల ఇలాంటి అగ్రెసివ్ థాట్స్లోకి ప్లీజ్ ఎవరు వెళ్ళొద్దు. ఇది ఒక ఇన్ఫర్మేషన్తో పాటు ప్రేమిస్తే ఎంత గట్టిగా ప్రేమిస్తారో, అంటే ఇప్పుడు రక్ష ప్రేమించినట్టుగా ఎంత గట్టిగా ప్రేమిస్తారో అంతే గట్టిగా మీ ప్రేమని సాధించుకునే ప్రయత్నం కూడా ప్రతి ఒక్కరు చేయాలని కోరుకుంటున్నా. అండ్ డెఫినెట్లీ మీరందరూ కూడా కోరుకోండి. ఇప్పటికైనా తన లైఫ్లో అందరూ కోరుకుంటే ఒక పాజిటివ్ ఇది జరగవచ్చు. సో నిజంగా వి ఆల్ బ్లెస్ యూ అండ్ వీ వాంట్ యూ టు బీ హ్యాపీ, హెల్దీ. అండ్ నువ్వు చేయాలనుకున్న సర్వీస్ చేయాలి, దానికి ఫైనాన్షియల్గా నువ్వు ఇంకా ఎదగాలని కోరుకుంటున్నా. ఇప్పుడు వరకు చాలా వాటికి పైసలు ఖర్చు పెట్టుంటావు టు బీ అ గర్ల్, ఐ అండర్స్టాండ్. బట్ ఇంకా నీ టాటూ సెంటర్ నడుస్తుందా? నో, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎట్లా మరి, ఎట్లా సంపాదిస్తావు? ఎట్లా యాక్చువల్ స్టార్ట్ చేయాలి. ఫైనాన్షియల్గా ఫండింగ్ పెట్టుకున్నా నేను. ఓకే, ఫండింగ్ పెట్టుకొని స్టార్ట్ చేయాలి మళ్ళీ. ఓకే. ఇల్లుందా, ఫ్లాట్ ఉందా? ఎప్పుడు ఫ్లాట్ అంటే నా ఓన్ ఫ్లాట్ కాదు, రెంటెడ్ ఫ్లాట్. ఓకే. నాకు అదే ఇంకా ఫైనాన్షియల్లీ ఫస్ట్ స్ట్రాంగ్ కావాలి. ఎందుకంటే మళ్ళీ ఇంకో ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి పెంచుకున్నప్పుడు వాళ్ళని కూడా కష్టాల్లోకి నెట్టడం కరెక్ట్ కాదు. అవునవును. సో వాళ్ళకి ఏ కష్టం లేకుండా చూసుకునేలాగా అడాప్ట్ చేసుకొని మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా నాకు కావాలి ఇప్పుడు. సో స్టిల్ ఇప్పటి వరకు మా ఫ్యామిలీలో రాకేష్ ఒక్క మాట చెప్తా. ఒక పడుసు పిల్లోడు ఎప్పుడైనా కానీ, అంటే చిన్న ఉన్నప్పుడు ఇలాంటి టైంలో ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. బట్ నీ ఏజ్కి నువ్వు నీ ఫ్యామిలీకి సపోర్ట్ ఉండాల్సిన అవసరం చాలా ఉంది. సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫైనాన్షియల్ సపోర్టింగ్. నేను ఫైనాన్షియల్ సపోర్ట్ అంటలే, నేను కూడా జస్ట్ ఏ సపోర్ట్ అయినా కానీ ఎస్, ఇప్పుడు నువ్వు జెండర్ మార్చుకున్నావు, అది తప్పుగా చూడకుండా వాళ్ళు నేను సపోర్ట్ చేయాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ చిన్న బాధ అయినా నీ తల్లి వెనకాల నువ్వు ఉండాలి, తండ్రి లేరు కాబట్టి. అవును. ఉండి ఆమెను అర్థం చేసుకొని ఆమె నిన్ను యాక్సెప్ట్ చేసేలాగా చేసుకునే బాధ్యత కూడా నీదే. ఇప్పుడు సొసైటీలో ఏంటంటే మమ్మీ యాక్సెప్ట్ చేస్తుంది నాకు. ఓకే, నాకు ఆ సోర్సెస్ అయితే ఉంది, మా మమ్మీ యాక్సెప్ట్. కానీ ఇప్పుడు ఏంటి అంటే రిలేటివ్స్ కానీ ఈ సరౌండింగ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళ వల్ల మా మమ్మీ పెయిన్ తీసుకుంటుందేమో అని చెప్పేసి మా మమ్మీకి ఓపెన్ అప్ అవ్వట్లేకపోతున్నాను. వదిలేసి తల్లికి కొడుకైనా బిడ్డైనా ఒకటే. అవును. కొడుకు బిడ్డగా మారినా కూడా ఒక స్టేజ్ తర్వాత యాక్సెప్ట్ చేస్తే తల్లి తల్లిలుగానే ఉంటుంది, మారదు.